Hi friends, welcome to ISCE, and today we are here with the Hindu paper analysis on 27th May 2025. Let us see. As today's first news, Bharat forecast system set to give sharper rain alerts. Rain alerts కోసం రెయిన్ అలర్ట్స్ ఇవ్వడం కోసం ఒక కొత్త సిస్టమ్ని ఏర్పాటు చేశారు. షార్పర్ రెయిన్ అలర్ట్స్ ఇవ్వడం కోసం దాని పేరు భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్. ఇట్ వాజ్ సెట్ టు గివ్ యాక్యురేట్ రెయిన్ అలర్ట్స్. మనకి రెయిన్ అలర్ట్స్ యాక్యురేట్గా ఇవ్వడం కోసం. మిత్రమా, ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అంటే ఫోర్కాస్ట్ అనే ఒక పదం కనిపిస్తోంది. ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టంలో సిస్టమ్ అనే నౌన్ ముందు ఫోర్కాస్ట్ అనే యాడ్జెక్టివ్ కనబడుతోంది. ఫోర్కాస్ట్ నౌన్ ఆల్సో, అండ్ ఫోర్కాస్ట్ అనేటువంటిది ప్రెడిక్షన్ని తెలియజేస్తుంది. ఈ ఫోర్కాస్ట్ వెదర్ ఫోర్కాస్ట్లో యూజ్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఫామ్ దట్ ఈస్ V1 ఫోర్కాస్ట్, సెకండ్ ఫామ్ ఆల్సో ఫోర్కాస్ట్, third form also forecast. That's what we say, forecast, forecast, forecast. ఈ ఫోర్కాస్ట్ అనే పదం గురించి మనం అంతవరకు నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకునే మరొక విషయం ఏంటంటే భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది సెట్ చేశారు టు గివ్ యాక్యురేట్ రెయిన్ అలర్ట్స్, దట్ ఈజ్ షార్పర్ రెయిన్ అలర్ట్స్. నౌ ద సెకండ్ న్యూస్, amid attacks by CM, Congress appoints Gaurav Gogoi as its Assam unit president. ఈ ఎమిడ్ అనే పదాన్ని ఇంతకు ముందు మనం చూస్తున్నాం. దట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్. ద వర్డ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్. అటాక్స్ ఎవరు చేస్తున్నారు? బై సీఎం. సీఎం విపరీతమైన అటాక్స్ చేస్తున్న ఆ యొక్క మిడిల్లో కాంగ్రెస్ అపాయింట్స్, కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసింది గౌరవ్ గగోయ్ని యాజ్ ఇట్స్ Assam unit president by giving 3-time MP. Gogoi ఆయన 3 times MP గా చేస్తున్నారు. by giving 3-time MP reins of. rein అనే పదము కంట్రోల్ అనే పదాన్ని తెలియజేస్తుంది. ఒక హార్స్ రైడర్ తన చేతిలో హార్స్ని కంట్రోల్ చేయడానికి ఉంచుకునేటువంటి దాన్ని రీఇన్ అని అంటాం. దట్ మీన్స్ రూలింగ్ అని అర్థం వచ్చింది ఇక్కడ. by giving control of Assam Congress ahead of the assembly poll. అసెంబ్లీ పోల్ త్వరలో జరగబోతున్న ఈ సందర్భంలో ఈ యొక్క గౌరవ్ గగోయ్కి కాంగ్రెస్ పార్టీ రీఇన్స్ అప్ చెప్పింది. దట్ మీన్స్ కంట్రోల్స్ అప్ చెప్పింది. దీన్ని తెలుగులో పగ్గము అని అంటాము. బై గివింగ్ 3-time MP ఎవరయ్యా అంటే గగోయ్. పార్టీ లీడర్షిప్ సీన్ యాజ్ సెండింగ్ ఏ మెసేజ్ టు హిమాంతాకి ఒక మెసేజ్ పంపించినట్టు అయింది దీని ద్వారా. హూ హ్యాజ్ బీన్ టార్గెటింగ్ గగోయ్ సిన్స్ ఫిబ్రవరి నుండి ఆ యొక్క సీఎం ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు? గగోయ్ని. హ్యాజ్ బీన్ టార్గెటింగ్. హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్, బీన్ పర్ఫెక్ట్, టార్గెటింగ్ కంటిన్యూవస్. దట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ యూజ్ చేసాం. అక్కడ సిన్స్ కూడా మనకు కనిపిస్తోంది. ఎస్, దట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్. నౌ the next point here, Bangladesh army at odds with government on Myanmar corridor. Bangladesh army at odds annadu. At odds means disagreement. At odds means disagreement. That means conflict. ఎవరితో? బంగ్లాదేశ్ ఆర్మీకి ఇప్పుడు ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉందా అంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్తో. ఏ విషయంలోనయ్యా? ఆన్ మయన్మార్ కారిడార్. మయన్మార్ కారిడార్ విషయంలో బంగ్లాదేశ్ ఆర్మీకి గవర్నమెంట్కి మనం చూస్తున్నాం. ఇంకా 1 year బ్యాక్ మనం చూస్తున్నాం. దట్ ఈజ్ హసీనా విషయంలో కూడా ఇలాగే వాళ్ళు డీల్ చేశారు. ఇప్పుడున్న ఆయన విషయంలో కూడా వారు అదేవిధంగా డీల్ చేస్తున్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద కారిడార్, national security and national sovereignty, says army spokesperson. Armed forces
ఏ విధంగానూ కూడా కాంప్రమైజ్ అవ్వట. ఏ విషయాల్లో? 1 కారిడార్ విషయంలో, నేషనల్ సెక్యూరిటీ విషయంలో అండ్ నేషనల్ సోవర్నిటీ అన్నాడు. సోవర్నిటీ మీన్స్ ఇండిపెండెన్స్. సోవర్నిటీ మీన్స్ ఇండిపెండెన్స్. దట్ ఈజ్ సోవరెన్ ఇండియా అని అంటాం, ఇండిపెండెంట్ ఇండియా. ఎవరు చెప్తున్నారు ఇది? సేస్ ఆర్మీ స్పోక్స్ పర్సన్. సో అటాట్స్ మీన్స్ డిసగ్రీమెంట్. అటాట్స్ మీన్స్ కాన్ఫ్లిక్ట్ with government on Myanmar corridor. So this is about the dispute in Bangladesh between army and the present government. Now let us see the next one. Senior Maoist leader killed. Okay, senior Maoist leader మరణించడం జరిగింది. Another held అని అన్నాడు. Another held means arrested అనే అర్థం వచ్చింది. మరొకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టెడ్ అనే పదానికి కాట్ అనే పదానికి హెల్డ్ అనే పదం వాడడం జరుగుతుంది. ఎక్కడ ఇది? జార్ఖండ్లో. సబ్ జోనల్ కమాండర్ ఆఫ్ బ్యాన్డ్ సిపిఐ మనీష్ యాదవ్ వాజ్ ఫౌండ్ డెడ్. ఏ విధంగా కనిపించాడు? మరణించి కనిపించాడు. వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ ఇది వాజ్ ఫౌండ్ డెడ్. జాగ్రత్తగా చూడండి. దీని మీద ఒక క్వశ్చన్ గుర్తొస్తుంది. ఒక ఎర్రర్ లొకేషన్లో చూసాం. ఏ డెడ్ మ్యాన్ వాజ్ ఫౌండ్ ఇన్ ద రూమ్. ఈ క్వశ్చన్, ఈ ఫ్రేజ్లో ఎర్రర్ ఉందండి. ఏ డెడ్ మ్యాన్ వాజ్ ఫౌండ్ ఇన్ ద రూమ్ అనే దాంట్లో ఎర్రర్ ఉంది. ఇది రీసెంట్గా ఒక ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. అక్కడ డెడ్ మ్యాన్ వాజ్ ఫౌండ్ కాదు. దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే ఏ మ్యాన్ వాజ్ ఫౌండ్, కనిపించింది ఒక మనిషి. ఏ మ్యాన్ వాజ్ ఫౌండ్ డెడ్. ఈ ఫ్రేజ్ కరెక్ట్. డెడ్ మ్యాన్, లైవ్లీ మ్యాన్ అనేవారు ఎవరు ఉండరు. మ్యాన్ ఉంటాడు. వెదర్ మ్యాన్ వాజ్ ఫౌండ్ డెడ్ ఆర్ మ్యాన్ వాజ్ ఫౌండ్ అలైవ్ అని అనాలి తప్ప అలైవ్ మ్యాన్, లైవ్ మ్యాన్, డెడ్ మ్యాన్ అనకూడదు. ఏ మ్యాన్ వాజ్ ఫౌండ్ డెడ్ ఆర్ ఏ మ్యాన్ వాజ్ ఫౌండ్ అలైవ్ అనాలి. సో అదేవిధంగా ఇక్కడ చూసాం. యాదవ్, మనీష్ యాదవ్ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ లథార్ డిస్ట్రిక్ట్. జోనల్ కమాండర్ ఇతనైతే చనిపోయాడు. మరొకరున్నారు ఇక్కడ. జోనల్ కమాండర్ కుందన్ కార్వార్ క్యారీయింగ్ ఏ బౌంటీ ఆఫ్ 10 lakh అన్నాడు. 2 అర్థాలు వస్తాయండి. సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆయన చేతిలో 10 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నట్టుగా అర్థం వస్తుంది. ఇక్కడ బౌంటీ అనే పదానికి అర్థము రివార్డ్ అనే అర్థం వస్తుంది. అంటే అతను కనుక దొరికినట్లయితే 10 lakh రూపీస్ రివార్డ్ని ఆ యొక్క గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ ఎవరి పేరు మీద? కుందన్ కార్వార్ అనే ఈ వ్యక్తి కనుక దొరికినట్లయితే 10 lakh రూపీస్ బౌంటీ రివార్డ్ ఇస్తామన్నారు. అటువంటి ఆయన దొరికాడు. స్టేట్మెంట్ ఎంత బాగా రాశారో చూడండి. ఎలా చెప్తున్నారంటే జోనల్ కమాండర్ కుందన్ కార్వార్ క్యారీయింగ్ ఏ బౌంటీ ఆఫ్ 10 lakh అంటే ఇతని హెడ్ మీద 10 లక్షల రూపాయల రివార్డు ఉంది అని అర్థం. బౌంటీ అనే పదాన్ని వెల్త్ అనే పదానికి యూజ్ చేస్తాం. వెల్త్ అనే పదానికి ఉపయోగిస్తాం. అలాగే స్టోలెన్ క్యాష్కి ఆర్ స్టోలెన్ వెల్త్కి కూడా బౌంటీ అని అంటాము. వెల్త్కి కూడా బౌంటీ అని అంటాము. ఎస్, ఇక్కడ బౌంటీ అనేది రివార్డ్ అయింది. ఒక నక్సలైట్ నాయకుడికి, ఒక మావోయిస్ట్ నాయకుడి యొక్క హెడ్ మీద ఉన్న రివార్డ్ అని బౌంటీ అన్నాం. అరెస్టెడ్ ఆఫ్టర్ అన్ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ తర్వాత కుందన్ కార్వార్ను కూడా అరెస్ట్ చేశారు. పెనల్టిమేట్ వాల్యూమ్ ఆఫ్ మలయాళం ఎన్సైక్లోపీడియా రెడీ ఫర్ రిలీజ్ అన్నాడు. ఏమిటండి పెనల్టిమేట్? ఎస్, పెనల్టిమేట్ వాల్యూమ్. ఒక 10 వాల్యూమ్స్ ఉన్నాయి అనుకుంటే 10th one వచ్చి లాస్ట్ వాల్యూమ్ అవుతుంది. అండ్ 9th one వచ్చి ఏమవుతుందంటే పెనల్టిమేట్ అవుతుంది. ఎనీథింగ్ బిఫోర్ ద లాస్ట్ వన్, లాస్ట్ వన్ కన్నా ముందున్న దాన్నే పెనల్టిమేట్ అని అంటాం. టోటల్ 10 ఉన్నాయనుకున్నప్పుడు 10th one లాస్ట్ వన్ అయితే 9th one పెనల్టిమేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ద లాస్ట్ వన్. లాస్ట్ వన్కి బట్ వన్ ముందున్న దాన్నే పెనల్టిమేట్ అంటాం. పెనల్టిమేట్ వాల్యూమ్ ఆఫ్ మలయాళం ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే మనకు తెలుసు వేర్ వీ కెన్ ఫైండ్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. అన్ని రకాల నాలెడ్జ్ దొరికే బుక్నే మనం ఎన్సైక్లోపీడియా అంటాం. సో
అటువంటి రెడీ ఫర్ రిలీజ్. ఇప్పుడు అది సిద్ధంగా ఉందట. ఇది లాస్ట్ వాల్యూమ్ కాదు, పెనల్టిమేట్ వాల్యూమ్ అన్నాడు. ఎస్. గవర్నర్ ట్రావెల్స్ 7 కిలోమీటర్ బై హెలికాప్టర్. గవర్నర్ 7 కిలోమీటర్స్ కోసం హెలికాప్టర్ ఉపయోగించారట. ఎందువలన? యాజ్ ప్రొటెస్ట్ కంటిన్యూ ఇన్ మణిపూర్. మణిపూర్లో ప్రొటెస్ట్లు, నిరసనలు జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి గవర్నర్ ట్రావెల్ 7 కిలోమీటర్ బై హెలికాప్టర్. Supreme Court Collegium recommends 3 judges to top court. What is a collegium? Collegium is a group of judges that recommend the names of judges. Group of judges Supreme Court లో ఉంటారు, వాళ్ళని collegium అంటారు. They recommend judges. So that అటువంటి group of judges say collegium. Justices NV Anjaria, Vijay Bishnoi, A.S. Chandorkar recommended for elevation. Elevation means upliftment అనుకోవచ్చు. ఇక్కడ elevation అనే పదము ప్రమోషన్ అనే పదానికి సూటబుల్. వాళ్ళని ఎలివేట్ చేద్దాం అనుకున్నారు లేదా ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. కొలీజియం. వర్కింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ రిడ్యూస్డ్ టు 31 విత్ రిటైర్మెంట్ ఆఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ ఏఎస్ ఓఖా. వారి యొక్క రిటైర్మెంట్ వల్ల 31కి రిడ్యూస్ అయిపోయింది. హ్యాస్ బీన్ రిడ్యూస్ అయింది వర్కింగ్ స్ట్రెంగ్త్. అందువలన ఎవరిని తీసుకుంటున్నారు? ఎన్వి అంజారియా, విజయ్ బిష్నోయ్ అండ్ ఏఎస్ చందర్కర్. సో దిస్ ఈజ్ అ సుప్రీం కోర్ట్ కొలీజియం రికమెండేషన్. నెక్స్ట్, ఎమిడ్ స్ట్రెయిన్ ఇన్ టైస్. ఈ యొక్క సీనియర్ ఇండియన్ అఫీషియల్స్ టు రీచ్ అవుట్ టు యుఎస్ గవర్నమెంట్. యుఎస్ గవర్నమెంట్ని చేరుకుంటున్నారు. స్ట్రెయిన్ అనే పదం ఇక్కడ టెన్షన్ అనే పదం అని చెప్తోంది. యుఎస్ మరియు ఇండియా మధ్య ఉన్నటువంటి టైస్ ఏవైతే ఉన్నాయో ఆ టైస్లో స్ట్రెయిన్ ఉంది, టెన్షన్స్ ఉన్నాయి. ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ సీనియర్ ఇండియన్ అఫీషియల్స్ యుఎస్ గవర్నమెంట్ని మీట్ అవ్వబోతున్నారు అన్నాడు. సో పూర్వం మన మధ్య సంబంధాలు, రిలేషన్స్, ఆ టైస్ అనే పదానికి, ఆ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అంతగా బాగోలేదు, అవి స్ట్రెయిన్ అయి ఉన్నాయి. అటువంటి సందర్భంలో సీనియర్ ఇండియన్ అఫీషియల్స్ are going to reach out US government. Supreme Court to hear in July Tamil Nadu's plea, that is a request, that is argument. In one way it is a request. Tamil Nadu yokka request లేదా Tamil Nadu yokka argument ఎవరు వినబోతున్నారు? సుప్రీం కోర్ట్ వినబోతోంది. టు ట్రాన్స్ఫర్ వీసీ కేస్ ఫ్రమ్ హైకోర్ట్. వీసీ వైస్ ఛాన్సలర్ కేసుని హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేయమని తమిళనాడు చేసుకున్న రిక్వెస్ట్ని సుప్రీంకోర్టు జూలైలో వినబోతోంది. ఆపరేషన్ సింధూర్, ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండియాస్ వాల్యూస్ అండ్ సెంటిమెంట్స్ సెట్ మోడీ. మోడీ అంటున్నారు ఆపరేషన్ సింధూర్ అనేది భారతీయుల యొక్క, ఇండియా యొక్క వాల్యూస్కి, ఇండియా యొక్క సెంటిమెంట్కి ఒక రిఫ్లెక్షన్ లాంటిది, ఒక మిర్రర్ ఇమేజ్ లాంటిది అని చెప్తున్నాడు. గ్రేటర్ షేర్ ఆన్ స్టేట్స్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్. ఇప్పుడు ఇస్తున్న షేర్ సరిపోలేదు కాబట్టే ఇంతకు మించి కావాలి అనడానికి కంపారిటివ్ డిగ్రీలోని గ్రేటర్ వాడుకున్నారు. ఇప్పుడు ఇస్తున్న షేర్ సరిపోవడం లేదు, ఇంతకు మించి షేర్ కావాలి, దట్ ఈజ్ గ్రేటర్ షేర్. దేని మీద? ఆన్ స్టేట్స్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ మీద మరింత ఎక్కువగా షేర్ కావాలి. స్టేట్స్ డిజర్వ్, అది కేవలం వాంట్ అని చెప్పట్లేదు, స్టేట్స్ క్వాలిఫై ఫర్ దాట్, దే డిజర్వ్ ఫర్ దాట్. స్టేట్స్ హ్యావ్ ఎవ్రీ క్వాలిఫికేషన్ ఫర్ బిగ్గర్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ పోస్ట్ జిఎస్టీ ఎరా. జిఎస్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ ట్యాక్సెస్లో బిగ్గర్ షేర్ అనేటువంటిది స్టేట్స్కి ఆ అర్హత ఉంది అంటున్నాడు. దట్ ఈజ్ స్టేట్స్ డిజర్వ్, దే హ్యావ్ దట్ క్వాలిఫికేషన్. ఇప్పుడు చూద్దాం ఆ గ్రేటర్ షేర్ ఏంటో, ట్యాక్స్ సిస్టమ్ ఏంటో చూద్దాం. ఎస్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ exhortation
ఎగ్జార్టేషన్ అనేది TIONతో ఎండ్ అయింది కాబట్టి మిత్రమా దట్ ఈజ్ నౌన్. మిత్రమా మరి ఎగ్జార్ట్ అనే పదాన్ని ఎక్కడ యూజ్ చేయాలి? ఎగ్జార్టెడ్, ఎగ్జార్ట్, effectively speaking, effectively speaking, that is exhorted, making a statement effectively, and persuade, effectively, that means convince effectively. So Prime Minister Narendra Modi చాలా ఎఫెక్టివ్గా పర్సుయేట్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా కన్విన్స్ చేశారు. హిజ్ ఎగ్జార్టేషన్ ఎవరికి? టు ద చీఫ్ మినిస్టర్స్ గ్యాదర్డ్, దట్ మీన్స్ గ్యాదర్డ్ చీఫ్ మినిస్టర్స్ ఎట్ ద 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఓవర్ ద వీకెండ్లో జరిగినటువంటి నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చాలా ఎఫెక్టివ్గా చీఫ్ మినిస్టర్స్కి తెలియజేశారు ఇన్ న్యూఢిల్లీ. ఏమని చెప్పారయ్యా? దాట్ ఏమనగా ద సెంటర్ అండ్ స్టేట్స్ షుడ్ కమ్ టుగెదర్, అందరం కలిసి పని చేద్దాం యాజ్ ఎ టీమ్ ఇండియా టు ప్రొపెల్ ద కంట్రీ ఫార్వర్డ్ అన్నాడు. ఈ ప్రొపెల్లర్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు ఎంకరేజ్ అనే ఒక పదం వస్తుంది. That is move forward. To propel the country forward, to move the country forward is a good sentiment. ఇది చాలా మంచి సెంటిమెంట్గా తీసుకుందాం అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చాలా ఎఫెక్టివ్గా పర్సుయేట్ చేశాడు ఆల్ గ్యాదర్డ్ చీఫ్ మినిస్టర్స్ని టు వర్క్ టుగెదర్, కమ్ టుగెదర్ యాజ్ టీమ్ ఇండియా టు ప్రొపెల్ ద కంట్రీ ఫార్వర్డ్ అనేది చాలా మంచి స్టేట్మెంట్గా, మంచి సెంటిమెంట్గా ఉంది. కానీ వచ్చిందయ్యా కంజంక్షన్ బట్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు ముందు పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నట్లయితే ఆ బట్ తర్వాత మనం ఏం చూడొచ్చు? నెగిటివ్ స్టేట్మెంట్ చూడొచ్చు. బట్ ఇట్ బెలైస్ రియాలిటీ, కానీ ఇది రియాలిటీని ఫేక్ చేస్తోంది, అది రియాలిటీకి దూరంగా ఉంది. ఇట్ బి లైస్ రియాలిటీ అన్నాడు, విచ్ ఈజ్ నాట్ ట్రూ, దట్ ఈజ్ ఇట్ మేక్స్ ఫాల్స్. సో మొదటి చెప్పిన స్టేట్మెంట్ రియాలిటీకి చాలా దూరంగా ఉంది, రియాలిటీకి ట్రూత్ఫుల్గా లేదు అని చెప్తున్నాడు. ద సెంటర్ స్టేట్స్ రిలేషన్షిప్ రైట్ నౌ మీన్స్ ఇప్పుడు ఈజ్ ఏ వన్ వే స్ట్రీట్. ఇది ఎలా ఉందయ్యా అంటే సెంటర్ స్టేట్ రిలేషన్ ఒకవైపు మాత్రమే ఉంది, రెండో వైపు నుంచి లేదు. సెంటర్ మాత్రమే స్టేట్స్తో రిలేషన్ ఉన్నట్టుగా ఉంది, స్టేట్స్ గురించి పట్టించుకోవడం లేదు అనడానికి ఇట్ ఈజ్ ఏ వన్ వే స్ట్రీట్ అన్నాడు. ఇది ఓన్లీ వన్ వే లవ్, దట్ ఈస్ ఫ్రమ్ సెంటర్. విత్ ద సెంటర్ రిసార్టింగ్ టు ద స్టిక్, ఫైనల్గా అది రిలయింగ్ ఆన్ పనిష్మెంట్, దాన్నే అన్నాడు రిలయింగ్ ఆన్ పనిష్మెంట్ అని అంటాడు. ఏమనంటే రిసార్టింగ్ టు స్టిక్ అని. సో సరి అయిన రీతిలో చేయకపోతే సెంటర్ స్టేట్స్ని పనిష్ చేయడానికి స్టిక్ని ఫైనల్గా తీసుకుంది. అండ్ అకేషనల్లీ సమ్టైమ్స్ టు ద క్యారెట్ మెథడ్. క్యారెట్ మెథడ్ మీన్స్ రివార్డ్. క్యారెట్ మెథడ్ మీన్స్ రివార్డ్. కొన్ని సందర్భాల్లోనే స్టేట్స్కి రివార్డ్స్ వస్తున్నాయి, ఎక్కువ సందర్భాల్లో స్టేట్స్కి పనిష్మెంట్ వస్తున్నాయి అన్నాడు. మిత్రమా నాకు అక్కడ స్టిక్, ఇక్కడ క్యారెట్ చూసినప్పుడు ఒక ఇడియం గుర్తొస్తోంది, క్యారెట్స్ అండ్ స్టిక్స్. క్యారెట్స్ అండ్ స్టిక్స్ మీన్స్ ఒక పని చేసినప్పుడు రివార్డ్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. క్యారెట్స్ అండ్ స్టిక్స్ అనేటువంటి ఒక ఇడియం గుర్తుకొస్తుంది. అయితే వన్ వేలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా స్టిక్ని, అకేషనల్గా క్యారెట్ మెథడ్ని తీసుకుంది అన్న. టు మేక్ ద స్టేట్స్ కంప్లై విత్ ఇట్స్ విషెస్. 2 పాయింట్లు ఏమంటాడు? స్టేట్స్
తన యొక్క విషెస్ అయితే, ఇట్స్ అనే పదము సెంటర్కి సంబంధించిన పదం. సెంటర్ యొక్క విషెస్లో వీళ్ళు కంప్లై విత్ అన్నాడు. కంప్లై విత్ మీన్స్ అగ్రీ విత్ అని అర్థం. దట్ మీన్స్ ఫాలో, అబైడ్ బై ద విషెస్ ఆఫ్ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ విధంగా అయితే క్యారెట్ లేకపోతే స్టిక్, ఈ రెండింటిని చూపిస్తూ సెంటర్ తన యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టేట్స్ ద్వారా చేయించుకుంటోంది అన్నాడు. నెక్స్ట్ వన్, ద స్టేట్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్. ఇప్పుడు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అనే పదం, ద స్టేట్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ టు వాయిస్, means to voice, articulate, to tell, to express, their often genuine, honest and serious grievances అన్నాడు. serious complaints, at the national level, since federal bodies such as the Niti Aayog, Governing Council or Goods and Service Tax Council do not meet often. So states తమ యొక్క వాయిస్ని, తమ యొక్క కంప్లైంట్లు చెప్పుకుందాం అనుకుంటున్నప్పటికీ కూడా దే డోంట్ ఫైండ్ టైం, బికాస్ నీతి ఆయోగ్ మీటింగ్ కానీ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కానీ ఆఫెన్, తరచుగా జరగవు. కాబట్టి స్టేట్స్ తమ యొక్క ప్రాబ్లమ్ని ఆర్టిక్యులేట్ చేయలేకపోతున్నాయి, చెప్పలేకపోతున్నాయి, తమ కంప్లైంట్లు కూడా చెప్పలేకపోతున్నాయి. బికాస్ దే డోంట్ మీట్ ఆఫెన్. మీటింగ్ వన్స్ ఏ ఇయర్, సంవత్సరానికి ఒక్కసారి కలవడం అనేది ఈజ్ నాట్ రియల్లీ ఎనఫ్, అది సరిపోదు ఫర్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ఏ బాడీ. అటువంటి గవర్నింగ్ కౌన్సిల్ హూజ్ వెరీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు డెవలప్ ఏ షేర్డ్ విజన్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రయారిటీస్. షేర్డ్ విజన్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రయారిటీస్ అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నటువంటి గవర్నింగ్ కౌన్సిల్కి కేవలం ఇయర్లీ వన్స్ కలవడం వల్ల తన యొక్క ఆబ్జెక్టివ్ అనేది రీచ్ అవ్వలేదు, తన ఎయిమ్ని రీచ్ అవ్వలేదు అంటున్నాడు. మళ్ళా మీటింగ్ వన్స్ ఏ ఇయర్ ఈజ్ నాట్ నియర్లీ ఎనఫ్, సరిపోదు ఫర్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ఏ బాడీ whose very first objective is to develop a shared vision of national development priorities. The GST Council too, adi kuda has not met in more than 5 months. Adi kuda 5 nelaluga kalavaledu. When regulations say it should meet at least once a quarter. Regulations lo emundi, వీళ్ళు తయారు చేసుకున్న రూల్ ఏమిటయ్యా, కనీసం ఎవ్రీ 3 monthsకి కలవాలని ఉంది. కానీ ఫర్ ద లాస్ట్ 5 months దే హ్యావ్ నాట్ మెట్. క్వార్టర్, దట్ ఈస్ ద 3 month. సో వెన్ ద స్టేట్స్ డూ గెట్ ఏ ఛాన్స్ టు స్పీక్ ఎట్ ద నేషనల్ లెవెల్ యాజ్ దే డిడ్ ఆన్ సాటర్డే, ఎప్పుడైతే స్టేట్స్కి ఒక అవకాశం వస్తుందో, ఛాన్స్ టు స్పీక్ ఎట్ ద నేషనల్ లెవెల్లో మాట్లాడడానికి, దట్ దే రీసెంట్లీ డిడ్ ఆన్ సాటర్డే. మోస్ట్ హ్యావ్ నో చాయిస్, చాలామందికి ఇయర్లీ ఒక్కసారి మాత్రమే అవకాశం వచ్చినప్పుడు పెద్దగా అవకాశాలు కూడా ఉండవు. బట్ టు ఫోకస్ ఆన్ దేర్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఆర్ అచీవ్మెంట్స్. ప్రతి రాష్ట్రము కూడా తమ యొక్క అచీవ్మెంట్స్ మీద, తన యొక్క ప్రాబ్లమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయగలుగుతోంది. నేషన్ యాజ్ ఏ యూనిట్గా మాట్లాడలేకపోతుంది. రాదర్ దాన్ దానికి మించి కొలాబరేటివ్ అన్నాడు. కొలాబరేటివ్ మీన్స్ కలెక్టివ్. కలెక్టివ్ టీమ్ ఇండియా అప్రోచ్. కలెక్టివ్ టీమ్ ఇండియా అప్రోచ్ ఉండడం లేదు. కేవలం వారికి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ని, అచీవ్మెంట్స్ని మాత్రమే చెప్పగలుగుతున్నారు. బికాస్ దే మీట్ ఇయర్లీ వన్స్. వాడు అదే చెప్తున్నాడు, దట్ ఈస్ నాట్ ఎనఫ్, రెగ్యులర్గా మీట్ అవ్వాలి అని. దేర్ వర్ హవెవర్ సమ్ నోటబుల్ డీవియేషన్స్, మళ్ళా ఇందులో డీవియేషన్స్ కూడా ఉన్నాయి. వేర్ చీఫ్ మినిస్టర్స్ లుక్డ్ బియాండ్ దేర్ స్టేట్స్ బోర్డర్స్ ఇన్ అన్ అటెంప్ట్ టు డ్రైవ్ నేషనల్ గ్రోత్. నేషనల్ గ్రోత్ కోసం చీఫ్ మినిస్టర్స్ తమ యొక్క రాష్ట్రాల బోర్డర్స్ను వదిలేసి దానికి బియాండ్గా కూడా చూడడం మొదలుపెట్టారు. అలా చూసిన వాళ్ళు ఎవరయ్యా? వెరీ రేర్ ఆప్షన్ అని చెప్తున్నాడు దాన్ని. దేర్ వర్ హవెవర్ సమ్ నోటబుల్ డీవియేషన్స్, అంటే కేవలం ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ చెప్పడమే కాకుండా
దానికి డీవియేషన్ ఉంది. కొంతమంది చీఫ్ మినిస్టర్లు రాష్ట్ర పరిధికి మించి మాట్లాడుతున్నారు. ఎవరు? వన్ వాజ్, అందులో ఒకరు ఎవరయ్యా? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడుస్ ప్రపోజల్. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారట. ఏంటా ప్రపోజల్? ఫర్ ద క్రియేషన్ ఆఫ్, ఏర్పాటు చేయాలి, క్రియేటెడ్ క్రియేషన్ అనేది నౌన్, ఆఫ్కు ముందు మనకు నౌన్ కనపడుతుంది, కనిపించింది. అండ్ దే ప్రపోజల్ పట్టుకొచ్చారు. క్రియేషన్ ఆఫ్ 3 సబ్ గ్రూప్స్ ఆఫ్ స్టేట్స్ అన్నిటినీ కలిపి ఒక 3 సబ్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి, క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు తన ప్రపోజల్ పెట్టారు. టు ఫోకస్ అటెన్షన్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ జీడిపి గ్రోత్, ఇన్వెస్ట్మెంట్స్, లెవరేజింగ్ ఇండియాస్ డెమోక్రటిక్ బౌంటీ. ఇక్కడ మళ్ళా బౌంటీ వచ్చింది, డెమోగ్రాఫిక్ బౌంటీ అనేటువంటిది చెప్తోంది. ఇక్కడ ప్రజల సముదాయం వల్ల ఉన్నట్టు వెల్త్, హ్యూమన్ రిసోర్స్, లెవరేజింగ్, యూజింగ్ ఇన్ ఎ గ్రేట్ వే, లెవరేజ్ మీన్స్ యూజింగ్ ఇన్ ఎ గ్రేట్ వే, అండ్ యూజింగ్ టెక్నాలజీ టు డ్రైవ్ గవర్నెన్స్. చంద్రబాబు నాయుడు టచ్ చేసిన పాయింట్స్ ఏంటో మళ్ళా చూద్దాం. క్రియేషన్ ఆఫ్ 3 సబ్ గ్రూప్స్ ఆఫ్ స్టేట్స్ టు ఫోకస్ అటెన్షన్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్, ఈ దేశంలో జీడిపి గ్రోత్ గురించి, ఈ దేశానికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఇండియాలో ఉన్నటువంటి ఆ యొక్క డెమోగ్రఫిక్ బౌంటీ ఏదైతుందో దాన్ని ద బెస్ట్ యూజ్, సరిగ్గా యూజ్ చేయడం గురించి, అంతేకాకుండా యూజ్ ఆఫ్ టెక్నాలజీ, వీటి గురించి ఆయన మాట్లాడుతున్నారు. 3 సబ్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం ద్వారా అటెన్షన్ పెట్టచ్చు అని. సబ్ గ్రూప్స్ ఆర్ ఎ గుడ్ వే ఫర్ ద సెంటర్ టు బ్రింగ్ స్టేట్స్ ఆన్ బోర్డ్. సెంటర్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది చాలా మంచిది. టు బ్రింగ్ స్టేట్స్ ఆన్ బోర్డ్, అన్ని స్టేట్స్ని కూడా ఈ యొక్క గ్రోత్లో ఇన్క్లూడ్ చేయడానికి. ఇఫ్ ఇట్ ఫైండ్స్ ఏ బాడీ కంప్రైజింగ్ ఆల్ స్టేట్స్ టు బి టూ అన్వైల్డ్, కానీ అన్ని రాష్ట్రాలు అందులో ఉండేలా చేయడము అనేది సాధ్యము కాదు. అన్వైల్డ్లీ అన్నాడు. అన్వైల్డ్లీ మీన్స్ అన్మేనేజబుల్. అన్మేనేజబుల్ అన్నాడు, జరిగే పని కాదు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని చెప్తున్నాడు. అన్వైల్డ్లీ, వెరీ డిఫికల్ట్. అన్ని దేశాలను తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్. అన్వైల్డ్లీ అని చెప్పాడు. దాన్ని కంబర్సమ్ అని కూడా అంట. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం గమనించినట్లయితే అన్వైల్డ్లీ అనే పదానికి అర్థం వచ్చింది వెరీ వెరీ డిఫికల్ట్. కంప్రైజింగ్ ఆల్ స్టేట్స్, అన్ని స్టేట్స్ని కంప్రైజ్ చేయడం, including all states is really difficult. Come on my dear friends, the most notable pan-India suggestion was, most notable, గుర్తించదగిన, significant, pan-India suggestion was probably Tamil Nadu Chief Minister M.K. Stalin's call. M.K. Stalin తన యొక్క డిమాండ్ ఒకటి ఇచ్చాడు. కాల్ ఫర్ ఈజ్ నథింగ్ బట్ డిమాండ్ ద సెంటర్ టు షేర్, సెంటర్ షేర్ చేయాలట 50% ఆఫ్ ఇట్స్ ట్యాక్స్ రెవెన్యూ విత్ ద స్టేట్స్. తమిళనాడు చీఫ్ మినిస్టర్ M.K. స్టాలిన్ అందరికీ అవసరమైనటువంటి సిగ్నిఫికెంట్ కాల్ ఒకటి చేశారు, డిమాండ్. ఏమిటయా అంటే సెంటర్ తన యొక్క రెవెన్యూలో 50% స్టేట్స్కి ఇవ్వాలి. అప్ ఫ్రమ్ ద కరెంట్ ఫార్ములా ఆఫ్ 41%. కరెంట్, ప్రజెంట్ అని అర్థము. కరెంట్ అంటే ప్రస్తుత ఫార్ములా ప్రకారము ఎంత ఇస్తున్నారయ్యా అంటే 41% ఇస్తున్నారు. దాన్ని 50%కి అప్ చేయాలని M.K. స్టాలిన్ తెలియజేశారు. దిస్ ఈజ్ అన్ ఇష్యూ దట్ సర్టన్లీ రిక్వైర్స్, ఈ ఇష్యూకే మోర్ డిస్కషన్ జరగవలసి ఉంది. ఇస్తున్న 41% సరిపోవడం లేదు, 50% కావాలని స్టేట్స్ అన్నీ అడగాలనుకుంటున్నాయి. అటువంటి విషయాన్ని స్టాలిన్ ఆ యొక్క మీటింగ్లో తెలియజేశారు. ద ఇంప్లిసిట్ కండిషన్, ఇంప్లిసిట్ విచ్ ఈజ్ నాట్ క్లియర్, విచ్ ఈజ్ నాట్ ఆబ్వియస్, కనిపించినటువంటి, అందులో ఉన్నటువంటి కండిషన్ ఏంటయ్యా? బిహైండ్ ద సెంటర్ ప్రొవైడింగ్ స్టేట్స్ కాంపన్సేషన్ ఫర్ ఎనీ లాసెస్ arising out of GST for 5 years was that the states would use this time to bolster their own tax revenues. విషయానికి వస్తే సెంటర్ స్టేట్స్కి కొన్ని సంవత్సరాల పాటు ఆ లాసెస్కి కాంపన్సేషన్ ఇస్తామన్నారు. కాంపన్సేషన్ మేకప్ చేస్తామన్నారు. దే విల్ మేకప్ ఫర్ ద లాసెస్ అన్నారు. మేకప్ ఫర్
సో ఫర్ 5 years 5 years పాటు మేము ఇస్తాము అని చెప్పారు. దాని అర్థమైందయ్యా దట్ ద స్టేట్స్ వుడ్ యూజ్ దిస్ టైమ్, ఈ టైంని రాష్ట్రాలన్నీ యూజ్ చేసుకోవాలి టు బాల్స్టర్ ఇంప్రూవ్. టు బాల్స్టర్ వాట్? టు ఇంప్రూవ్ దేర్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్. సో ఈ లోపు కాంపన్సేషన్ 5 years మాత్రమే ఇస్తారు. ఇన్ దట్ మీన్ టైమ్ స్టేట్ గవర్నమెంట్స్ షుడ్ ఇంప్రూవ్ దేర్ ట్యాక్స్ రెవెన్యూస్ అని దాని యొక్క ఇన్నర్ మీనింగ్. ఆ ఇన్నర్ మీనింగ్నే ఇంప్లిసిట్ మీనింగ్ అన్నాడు, ఇంప్లిసిట్ కండిషన్ అన్నాడు. సో అవుటర్ అయితే ఎక్స్ప్లిసిట్ అంటాం, అది ఇన్నర్ కాబట్టి దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే స్టేట్ షుడ్ ఇంప్రూవ్ ద ట్యాక్స్ రెవెన్యూస్ అని అర్థం. వైల్ ప్రోగ్రెస్ ఆన్ దిస్ హ్యాజ్ బీన్ ప్యాచీ, కానీ ఈ విషయంలో ప్రోగ్రెస్ అంతగా లేనప్పుడు విత్ సమ్ స్టేట్స్ డూయింగ్ ఫార్ బెటర్ దాన్ అదర్స్, కొన్ని స్టేట్స్ చాలా బెటర్గా చేస్తున్నాయి దాన్ అదర్స్, ఇట్ హ్యాస్ నెవర్త్లెస్ బీన్ సిగ్నిఫికెంట్. ఈ నెవర్త్లెస్ అనే పదానికి అర్థము ఇన్స్పైట్ ఆఫ్, అది చాలా సిగ్నిఫికెంట్ అయినప్పటికీ. ద స్టేట్స్ కంబైన్డ్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. స్టేట్స్ కంబైన్ చేసుకునే తమ యొక్క ట్యాక్స్ రెవెన్యూస్ని జిఎస్డిపిగా గ్రూ ఫ్రమ్ ఎంత పెరిగిందయ్యా 6.6% ఇన్ 2017-18 ఉంటే 7.2% పెరిగింది 24-25. ఆన్ ద అదర్ హ్యాండ్ మరొక పక్కన చూసినట్లయితే జిఎస్టి హ్యాజ్ ఫెయిల్డ్ టు లివ్ అప్ టు ఇట్స్ పొటెన్షియల్. తన పొటెన్షియల్కి అనుగుణంగా దట్ ఈజ్ నాట్ లివ్ అప్ టు అనే పదాన్ని వాడాడు, దాన్ని అది మీట్ అవ్వలేకపోయింది అని చెప్తున్నాడు. లివ్ అప్ టు అని మనము రెస్పెక్ట్ అనే పదంలో వాడతాం. ఇక్కడ మీట్ అనే పదంలో వాడతాం, దాన్ని అది మీట్ అవ్వలేకపోయింది. విత్ నెట్ రెవెన్యూస్ ఓన్లీ రీసెంట్లీ సర్పాసింగ్ ప్రీ జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెవెల్స్. నెట్ రెవెన్యూస్ మాత్రమే రీసెంట్గా సర్పాస్ అయ్యాయి, ఓవర్టేక్ చేశాయి అంటున్నాడు. ఓవర్టేకింగ్ సిన్స్ జిఎస్టీ సబ్స్యూమ్డ్ మెనీ ఆఫ్ ద స్టేట్స్ లెవీస్. చాలా వరకు స్టేట్స్ యొక్క ట్యాక్సెస్ అన్నిటినీ జిఎస్టీ సబ్స్యూమ్ చేసింది. సబ్స్యూమ్ అంటే అర్థము ఇన్క్లూడెడ్. స్టేట్స్ కలెక్ట్ చేసే చాలా ట్యాక్సెస్ని జిఎస్టీ తనలో ఇన్క్లూడ్ చేసుకుంది. సిన్స్ జిఎస్టీ సబ్స్యూమ్డ్ మెనీ ఆఫ్ ద స్టేట్స్ లెవీస్, స్టేట్ యొక్క అనేక రకాల ట్యాక్సెస్ని జిఎస్టీలో ఇన్క్లూడ్ చేసుకున్నారు కాబట్టి ఇట్ సీమ్స్ ఓన్లీ ఫెయిర్. ఇది కేవలం ఎప్పుడు ఫెయిర్ అనిపిస్తుంది, ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది, ఫెయిర్ కరెక్ట్, దట్ ద సెంటర్ సీరియస్లీ కన్సిడర్ చేయవలసి ఉంది దెయిర్ డిమాండ్, వారి యొక్క డిమాండ్ని ఫర్ ఎ బిగ్గర్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. సెంట్రల్ ట్యాక్సెస్లో వారికి బిగ్గర్ షేర్ ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. ఇట్ సీమ్స్ ఓన్లీ ఫెయిర్ దట్ ద సెంటర్ సీరియస్లీ కన్సిడర్ దేర్ డిమాండ్ ఫర్ బిగ్గర్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ఎందుకని జిఎస్టీ ఏం చేసిందట, స్టేట్ యొక్క అనేక ట్యాక్సెస్ని జిఎస్టీలోకి ఇంక్లూడ్ చేసుకున్నారు. స్టేట్స్కి వచ్చే ట్యాక్సెస్ తగ్గిపోయాయి, అన్నీ కూడా జిఎస్టీకే వెళ్తున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ టైం టు కన్సిడర్ ద డిమాండ్ ఆఫ్ 15% ఇన్ ద సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాంట్లో 50% ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈనాటి హిందూ పేపర్ ఎడిటోరియల్ ఎనాలిసిస్. హిందూ పేపర్ ఎడిటోరియల్ ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మీరు అనేక పదాలు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా క్యారెట్ అండ్ స్టిక్ అనే ఒక పదం చూశారు. క్యారెట్ ఈజ్ ఎ రివార్డ్, స్టిక్ ఈజ్ ఏ పనిష్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మీట్ యూ అగైన్ టుమారో.